హాయ్ అండి, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రాజెక్ట్ పద్ధతి గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మెథడాలజీకి సంబంధించి చాలా బోధనా పద్ధతుల గురించి అయితే మనం ప్రీవియస్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ప్రాజెక్ట్ పద్ధతి గురించి, అసలు ప్రాజెక్ట్ భావన పద్ధతి అంటే ఏంటి, దాని యొక్క భావన ఏంటో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అసలు ప్రాజెక్ట్ పద్ధతిని మొట్టమొదటిసారిగా నిర్వచించింది లేదా ప్రవేశపెట్టింది ఎవరు అంటే కిల్పాట్రిక్. ఈ కిల్పాట్రిక్ అనే ఆయన ప్రాజెక్ట్ పద్ధతి గురించి ఏం చెప్పారు అంటే హృదయపూర్వక ప్రయోజనాత్మక చర్య. కాబట్టి దీని ద్వారా హృదయపూర్వక ప్రయోజనాత్మక చర్య అని చెప్పిన కిల్పాట్రిక్ను మనం ప్రాజెక్ట్ పద్ధతికి పితామహుడిగా వ్యవహరిస్తాం. అయితే ఈయనెవరు అంటే కనుక కొలంబియా విశ్వవిద్యాలయంలో టీచర్స్ అకాడమీలో ఎంహెచ్ కిల్పాట్రిక్ అనే విద్యావేత్తను తాను రచించిన వ్యాసం ప్రాజెక్ట్ మెథడ్లో ప్రాజెక్ట్ అనే పదాన్ని నిర్వచించాడనమాట. ఈయన ఎక్కడ చదువుకున్నాడంటే కొలంబియా విశ్వవిద్యాలయంలో టీచర్స్ కాలేజ్లో చదువుకున్నాడు. ఈయన మనకి జాన్ డ్యూయీ తెలుసు కదా, ఆయనకి శిష్యుడు, డిసిబుల్ అనమాట. ఈ కిల్పాట్రిక్ చెప్పిన ప్రాజెక్ట్ భావన జాన్ డ్యూయీ యొక్క అనుభవ సిద్ధాంతం. ఈ జాన్ డ్యూయీ అనుభవ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. అట్లాగే థార్న్డైక్ అభ్యసన సూత్రాలని ప్రవేశపెట్టాడు. ఈ జాన్ డ్యూయీ ప్రవేశపెట్టిన అనుభవ సిద్ధాంతం, థార్న్డైక్ ప్రవేశపెట్టిన అభ్యసన సిద్ధాంతాల మీద ఈ ప్రాజెక్ట్ పద్ధతి అనేది ఆధారపడింది. అసలు ఈ ప్రాజెక్ట్ పద్ధతి ఏంటి అని మనం చూసినట్లయితే బహిర్గతపరచడం లేదా ప్రక్షేపించడం ఈ ప్రాజెక్ట్ అన్నదానికి మీనింగ్ అనమాట. అంటే విద్యార్థులు తమంతట తాముగా సహజ వాతావరణంలో ఉన్న సమస్యను ఎన్నుకొని, ఒక సమస్యను తీసుకొని దానికి పరిష్కారం ఎట్లా వాళ్ళే తెలుసుకొని ఒక ప్రక్రియలాగా దాన్ని క్రమ పద్ధతిలో నివేదించడం ఈ ప్రాజెక్ట్ పద్ధతి యొక్క విధానం. అంటే ఒక సమస్యను తీసుకొని దాన్ని వాళ్ళే సాల్వ్ చేసుకొని అందులో ఒక క్రమ పద్ధతి ప్రకారం దాన్ని నివేదించడం, దానికి సొల్యూషన్ రాబట్టడం ఈ ప్రాజెక్ట్ పద్ధతిగా మనం చెప్పుకుంటాం. అయితే ఈ ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించి కొన్ని నిర్వచనాలను అయితే ఇక్కడ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి డీటెయిల్గా వెళ్ళే ముందు మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మనకి మెథడాలజీకి సంబంధించిన క్లాసెస్, అట్లాగే కంటెంట్కి సంబంధించిన క్లాసెస్ కూడా ఫ్రీగా అప్లోడ్ చేయబడుతున్నాయి. కనుక డిఎస్సి ఎస్ఏ బయాలజీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వడం ద్వారా మీకు చాలా ఈ క్లాసెస్ అన్నీ యూజ్ అవుతాయి. కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అట్లాగే లైక్ కూడా దయచేసి చేయమని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ సంబంధించి కొన్ని నిర్వచనాలు విత్ కోడింగ్ చూద్దాం. అసలు కిల్పాట్రిక్ ఏం చెప్పారు? హృదయపూర్వకంగా లేదా సంపూర్ణంగా లేదా ప్రయోజనాత్మక కృత్యమే ప్రకల్పన, ప్రాజెక్ట్. ప్రకల్పన అంటే ప్రాజెక్ట్, ప్రాకల్పనలు వేరు, ప్రకల్పన వేరు. ప్రకల్పనని ప్రాజెక్ట్ అని పిలుస్తాం. అనువైన సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సంపూర్ణ, ఇక్కడ చూడండి, హృదయపూర్వక ప్రయోజనాత్మక కృత్యమే ప్రకల్పన. హృదయాన్ని కిల్ చేశారు అన్నట్లుగా గుర్తుపెట్టుకోండి. కిల్పాట్రిక్ హృదయాన్ని కిల్ చేశారు, హార్ట్ని హర్ట్ చేశారు, దాన్ని హార్ట్ని కిల్ చేశారు అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు మనం. నెక్స్ట్, సమస్య కృత్యాన్ని దాని సహజ వాతావరణంలో పరిష్కారం చేయడమే ప్రకల్పన అని ఎవరు చెప్పారు అంటే స్టీవెన్సన్ ఏం చెప్పారు? సమస్య కృత్యాన్ని దాని సహజ వాతావరణంలోనే పరిష్కరించడం, దాన్ని ప్రకల్పన అంటారనమాట. స్టీవెన్సన్ కదా, సన్ వల్లే సమస్య, సన్ వల్ల మనకి అనేక సమస్యలు వస్తాయి కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. సమస్య సన్, స్టీవెన్సన్. నెక్స్ట్, పాఠశాలలో దిగుబడి అయిన నిజ జీవిత భాగమే ప్రకల్పన. బల్లాడ్, పాఠశాల అంటే బడి అని చెప్పుకుంటాం కదా, బల్లాడ్. అట్లా వ్యూహ రచనను యోచించి చేయడానికి విద్యార్థులను బాధ్యులుగా చేసే కృత్య భాగమే ప్రకల్పన. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే పార్కులో కూర్చొని ఒక వ్యూహాన్ని రచించాడు అన్నట్లుగా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఇష్టమైన కోడ్ని, మీకు వచ్చే ఆ వర్డ్ అనుకోగానే గుర్తుకొచ్చే వర్డ్ని అయితే మీరు ఒక కోడ్గా గుర్తుపెట్టుకోండి, అది ఈజీ అవుతుంది అనమాట. లక్ష్య ప్రయోజనం కోసం విద్యార్థి స్వయంగా తీసుకునే నిర్మాణాత్మకమైన ప్రయత్నం లేదా ఆలోచన ప్రకల్పన. అంటే ఇక్కడ ఆలోచన థాట్ లాగా గుర్తుపెట్టుకోండి. లాంగ్ అంటే స్వయంగా తీసుకునే ఆలోచనకి చాలా లాంగ్ టైం పట్టింది అన్నట్లుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా పెద్ద కొటేషన్ అయితే ఇచ్చారు. నేడు మానవులు ప్రపంచాన్ని పెద్దదిగానో చిన్నదిగానో చూసి ఆనందిస్తున్నారు తప్ప సహజంగా జీవించడం లేదు. సహజ వాతావరణంలో కాకుండా కృత్రిమ వాతావరణంలో జీవిస్తున్నారు. దీనివల్ల సహజత్వం లోపిస్తుందని చెప్పిన వారు హెన్రీ డేవిడ్ థోరో.
డేవిడ్ థోరు. ఇది లాంగ్, చిన్నగానైనా పెద్దగా ఉన్నారు. డేవిడ్ హెన్రీ చిన్నగా ఉన్నారు, హెన్రీ పెద్దగా ఉన్నాడు, డేవిడ్ చిన్నగా ఉన్నాడు. అట్లా కృత్రిమ వాతావరణం, సహజ వాతావరణం 2 నేమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ కొన్ని సోపానాలు ఇచ్చారు. అవేంటంటే పరిస్థితిని కల్పించడం, ప్రాజెక్ట్ని ఎంపిక చేసుకోవడం, ప్రణాళిక రచన, అమలుపరచడం, మూల్యాంకనం, నివేదిక తయారు చేయడం. ఫస్ట్ మనం ఆ సిచ్యువేషన్ని మనం ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ని దానికి సంబంధించిన ప్రాజెక్ట్ని ఎంపిక చేసుకోవాలి. తర్వాత దానికోసం ఒక ప్లాన్ అయితే వేయాలి. తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత ఇవాల్యుయేషన్ చేయాలి. తర్వాత దాన్ని నివేదించాలన్నమాట. ప్రిపరేషన్ ఆఫ్ ఒక రిపోర్టు. ఇవాల్యుయేషన్ మొత్తం అయిపోయిన తర్వాత రిపోర్ట్ని మనం తయారు చేయాలి. పరిస్థితిని కల్పించడం అంటే టీచర్స్కి సంబంధించి, అంటే టీచర్స్ మాత్రం వాళ్ళకి ఒక సిచ్యువేషన్ని ప్రొవైడ్ చేస్తే ఆ విద్యార్థి తనంతటిగా తాను ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్కి ఒక ప్లాన్ అయితే వేసుకోవడం జరుగుతుంది. ఒక ప్రాజెక్ట్ని మనం టీచరే, ఛాత్రోపాధ్యాయుడు లేదా టీచర్, క్లాస్కి సంబంధించిన టీచరు ఒక సిచ్యువేషన్ వాళ్ళకి ఈ పిల్లలకి కల్పించాలన్నమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్ని ఎంపిక చేసుకోవడం. ఇది విద్యార్థుల పని అనమాట. వాళ్ళు స్వయంగాన, ఇండివిజువల్గాన లేదా గ్రూప్స్గా కానీ ఫామ్ అయ్యి వాళ్ళు ప్రాజెక్ట్ని సాధిస్తారా అన్నది వాళ్ళ ఇష్టం అనమాట. ప్రాజెక్ట్ని ఎంపిక చేసుకోవడం స్టూడెంట్స్ బాధ్యత. నెక్స్ట్ ఈ ప్రణాళిక రచనలో స్టూడెంట్స్ వాళ్ళంతటికి వాళ్ళే ఒక ప్లాన్ అనేది చేసుకోవాలన్నమాట. వాళ్ళు కలిసి ప్రతి ఒక్క చిన్న అంశాన్ని కూడా పరిగణలోనికి తీసుకోవాలి. అట్లా చేయడానికి ఉపాధ్యాయుడు, టీచర్ వాళ్ళకి హెల్ప్ చేయాలన్నమాట. వాళ్ళు మంచిగా నిర్ణయాలు తీసుకునేటట్లు, మంచి ప్లాన్ వేసుకునేటట్లు వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉండాలన్నమాట. ఇందులో మనం కన్సిడర్ చేయాల్సిన విషయాలు ఏంటంటే, స్టూడెంట్స్ కన్సిడర్ చేయాల్సిన విషయాలు ఏంటంటే ఆర్థిక కమిటీ గురించి, అంటే దానికి ఎంత వ్యయం ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది. ఇంకా నెక్స్ట్ కొనుగోలు కమిటీ, అంటే వాళ్ళు ఏమైనా కొనాల్సిన అవసరాలు ఏమైనా ఉన్నాయా, ఉన్నవి సరిపోతాయి లేదా ఎక్స్ట్రా ఏమైనా కొనాలా, లేదా ఆహార ఏర్పాట్లు వాళ్ళు ఇట్లా చేసినప్పుడు తగిన వాళ్ళకి ఫుడ్ ప్రొవైడింగ్ కూడా మనం కల్పించాలన్నమాట. రవాణా కమిటీ, ట్రాన్స్పోర్టేషన్ కమిటీ అన్నమాట. ఈ కమిటీలన్నీ విద్యార్థులు వాళ్ళకు డిస్కస్ చేసుకునేటట్టు, వాళ్ళు ప్లాన్ చేసుకునేటట్లు టీచర్ వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇక్కడ అమలు పరచడం లేదా నిర్వహణ. ఇందులో ఏంటంటే స్టూడెంట్స్ని వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి టీచరు ఎంకరేజ్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక కమిటీని తీసుకున్నాం. అంటే ఫైనాన్షియల్గా ఎవరైతే కరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసి దాన్ని సాధించగలరో వాళ్ళకి ఆర్థిక కమిటీ బాధ్యతను అప్పగించాలి. అట్లాగే కొనుగోలు కమిటీ, ఎవరైతే కొనుగోలు, అమ్మడం, కొనడం ఇవన్నీ చాకచక్యంగా చేయగలరో ఆ స్టూడెంట్కి ఆ పనిని అప్పగించాలి. అట్లా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా పనిని కల్పించాల్సిన బాధ్యత టీచర్ మీద ఉంటుందన్నమాట. నెక్స్ట్ మూల్యాంకనం, ఇవాల్యుయేషన్. అంటే ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందులో నెగిటివ్ ఏంటి, పాజిటివ్ ఏంటి, వీటి గురించి డిస్కస్ చేయాలన్నమాట. స్టూడెంట్సే అది కూడా చేయాలి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ జయప్రదం అయితే, ఆ సక్సెస్ అయితే దానికి సక్సెస్ అయినందుకు కారణాలు ఏంటి, అవి నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు అవే కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. అదే సక్సెస్ అవ్వకుండా ఫెయిల్యూర్ అయితే ఆ ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు డిస్కస్ చేసి నెక్స్ట్ అవి రిపీట్ అవ్వకుండా చూసుకుంటారనమాట. ఇది ఇవాల్యుయేషన్. నెక్స్ట్ నివేదిక తయారు చేయడం. నివేదిక తయారు చేయడం అంటే ఇప్పటి వరకు వాళ్ళు చేసిన సమస్య ఒక క్రమ పద్ధతిలో సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు కదా, అది మొత్తం ఒక నివేదిక రిపోర్ట్ రూపంలో వాళ్ళు తయారు చేసి టీచర్కి సబ్మిట్ చేయవలసిన అవసరం అయితే స్టూడెంట్స్కి ఉంటుంది. కాబట్టి ప్రతిదీ వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో రాసుకుంటూ అది ఎటువంటి సవాళ్ళను వాళ్ళు ఎదుర్కొన్నారు, ఎట్లా సక్సెస్ వచ్చింది, ఏ ప్రాజెక్ట్ చూస్ చేసుకున్నారు, దానికి ఎట్లా ప్లాన్స్ వేశారు, ఇవన్నీ కూడా ఒక రిటర్న్ రూపంలో నివేదికను సమర్పిస్తారనమాట. ఇక్కడ మంచి ప్రాజెక్టుకు ఉండవలసిన లక్షణాలని చెప్పేసి కొన్ని ఇచ్చారు, అవి చూద్దాం. ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం, ఫస్ట్ ఎయిమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. అసలు ప్రాజెక్ట్ వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేశారు, దాని నుంచి వాళ్ళు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, అసలు ఎందుకు చేయాలి, వీటన్నిటికీ ఒక మంచి ఉద్దేశం అయితే స్టూడెంట్ కలిగి ఉండాలి. నెక్స్ట్ ఆశించిన ఫలితాలు, ప్రాజెక్ట్ పూర్తి చేయడం ద్వారా వాళ్ళు ఎటువంటి లక్ష్యాలు సాధించగలరు, ఎటువంటి ప్రతిఫలాలు పొందారు, ఇవన్నీ కూడా దారుణుడికి ప్రతిపాదించిన ఫలిత నియమం ఆధారంగా చూసుకుంటారు. నెక్స్ట్ క్రియాశీలత అంటే స్టూడెంట్స్ ఎంపిక చేసుకున్న ప్రాజెక్టుని వాళ్ళు చక్కగా నిర్వర్తించడానికి శారీరకంగా, మానసికంగా కూడా ప్రిపేర్డ్గా ఉండాలన్నమాట. వారి ఎబిలిటీస్ బట్టి దాన్ని చక్కగా నిర్వర్తించాలి. అవి అవసరమైనవి
అవసరం అవుతే టీచర్ యొక్క హెల్ప్ కూడా వాళ్ళు తీసుకోవాలి. నెక్స్ట్ స్వేచ్ఛాయుత వాతావరణం. ఒక ప్రాజెక్ట్ వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ కలిగి ఉండాలన్నమాట. అంటే వాళ్ళు చేసే ప్రతిదానికి స్వేచ్ఛ ఉండాలి. వాళ్ళంతటికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి స్వేచ్ఛగా వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి. నెక్స్ట్ కాలానుగుణ్యత. అంటే సమయాన్ని కూడా పరిగణలోకి ఋతువులని బట్టి ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు దానికి ఋతువులతో అంటే సీజన్స్తో ఏమైనా రిలేషన్ ఉందా అంటే ఆ రిలేషన్ ఉన్న దాన్ని బట్టి ఆ సమయాన్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ వాస్తవికత. రియాలిటీని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం లక్ష్యాలు తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో చేసేదిగా ఉండాలన్నమాట. కొన్ని ప్రాజెక్టు పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రాల గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ ఆచరించి నేర్చుకునే సూత్రం తెలిసింది కదా, మనం జీవించి నేర్చుకోవడం అనే సూత్రం. నెక్స్ట్ మనోవైజ్ఞానిక సూత్రాలు. నెక్స్ట్ ప్రయోజన సూత్రం. నెక్స్ట్ ఉపయోగిత సూత్రం. నెక్స్ట్ సహజ వాతావరణ సూత్రం, సహకార సూత్రం. ఇవన్నీ కూడా మనకి ప్రాజెక్ట్ పద్ధతిలో ఉన్న సూత్రాలు అనమాట. అయితే ప్రాజెక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఎట్లా ఉంటుందంటే చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అయితే పిల్లల్ని స్టూడెంట్స్గా స్వేచ్ఛగా వదిలేయాలి. నెక్స్ట్ ఎవరి సామర్థ్యాలు ఎవరి ఎబిలిటీస్కి తగ్గట్టుగా వాళ్ళకి ప్రాజెక్ట్ పనులు అప్పగించాలి. ఆ విధంగా ఎంకరేజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన సంపూర్ణ జ్ఞానము, పూర్తి సమాచారం టీచర్కి తెలిసి ఉండాలన్నమాట. అట్లాగే విద్యార్థులతో కలిసిమెలిసి పనిచేసే ఒక పార్ట్నర్ లాగా ఉపాధ్యాయుడు ఉండాలి. అట్లాగే అన్ని దశల్లో విద్యార్థులకి ఎన్ని డౌట్ వచ్చినా దాన్ని క్లారిఫై కలిగేటట్లు టీచర్ ఉండాలన్నమాట. వారి సామర్థ్యాలు, ఆసక్తులు, అభిరుచులు అనుగుణంగా వారికి అప్పగించాలి పనులు. ఇందాక మనం కమిటీస్ గురించి చెప్పుకున్నాం కదా, అక్కడ చెప్పుకున్నట్లుగా వారికి అప్పగించాలన్నమాట. ఒకవేళ ఫలితాలు ఫెయిల్యూర్ అయినాయి అనుకో అప్పుడు వారిని డిస్కరేజ్ చేయకూడదు, వారిని ఎంకరేజ్ చేయాలి. అట్లాగే ముందుకు సాగుతుందో ప్రాజెక్ట్ వాళ్ళు చేస్తున్నారో లేదో కూడా పర్యవేక్షిస్తూ ఉండాలన్నమాట. విద్యార్థులు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా దానికి గ్రహించి సలహాలు, సూచనలు ఇస్తుండాలి. పరిమిత ఖర్చుతో ఉండేటట్లుగా అవన్నీ చూసుకోవాలన్నమాట. నిరంతరం విద్యార్థులకు ప్రజాస్వామిక వాతావరణం, స్వేచ్ఛ వాతావరణం టీచరు కలిగించాలన్నమాట. ప్రాజెక్ట్ పద్ధతిలో కొన్ని రకాలైతే ఇచ్చారనమాట. ఫస్ట్ది స్టీవెన్సన్ వర్గీకరణ, కిల్పాట్రిక్ వర్గీకరణ. అయితే స్టీవెన్సన్ అనే ఆయన దీన్ని డెవలప్ చేసిన ఆయన అనమాట. ఈ ప్రాజెక్ట్ పద్ధతిని డెవలప్ చేసిన ఆయన. కిల్పాట్రిక్ అనే ఆయన దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఈయన స్టీవెన్సన్ అనే ఆయన దాన్ని డెవలప్ చేశారనమాట. ఈయన కొన్ని వర్గీకరణలు అయితే ఇచ్చారు. భౌతిక సంబంధ ప్రాజెక్టులు, మేధో సంబంధమైన ప్రాజెక్టులని రెండు ఇచ్చారని. భౌతిక అంటే వస్తువులు, పరికరాలు, భౌగోళిక పరిస్థితులకు సంబంధించినవి. అంటే బఠానీ మొక్కలపై ప్రయోగాలు చేయడం, వివిధ రకాల విత్తనాల సేకరణ మొదలైనవి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. మేధో సంబంధమైన ప్రాజెక్టులు అంటే తార్కికంగా ఆలోచించడం, మేధో శక్తిని కలిగేటట్లు చేసే ప్రాజెక్టులు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోవిడ్కి శాశ్వత టీకాను కనుగొనడానికి ఒక సాంకేతిక అయితే డెవలప్ చేశారు, టెక్నాలజీ. అంటే తక్కువ వైశాల్యంలో తక్కువ సమయంలో అధిక దిగుబడినిచ్చే వంగడాలను సృష్టించి ఇవన్నీ టెక్నాలజీకి సంబంధించినవి. ఇవి మేధో సంబంధమైన ప్రాజెక్టులు అని చెప్పి మనకి స్టీవెన్సన్ అయితే క్లాసిఫై చేశారనమాట. నెక్స్ట్ కిల్పాట్రిక్ వర్గీకరణ ఏంటి అంటే ఉత్పాదక ప్రాజెక్టులు, వినియోగ ప్రాజెక్టులు, సమస్య ప్రాజెక్టులు, శిక్షణ ప్రాజెక్టులు. ఉత్పాదక ప్రాజెక్టులు అంటే కనుక వస్తువు కానీ సామాగ్రి కానీ మరి ఏదైనా నమూనాన్ని ఉత్పత్తి చేయాలి, అంటే ప్రొడ్యూస్ చేయగలగాలి. శరీర భాగాల నమూనాలు తయారు చేయడం, బడి తోట, కూరగాయలు, పుష్పాలు ఏదైనా ఉత్పత్తి చేయడం కొత్తగా. నెక్స్ట్ వినియోగం, వస్తువులు కానీ సామాగ్రి కానీ మరి ఏదైనా ఉత్పత్తిని వినియోగించడం. పుట్టగొడుగుల వినియోగం, అలంకరణ కోసం బోన్సాయి మొక్కలను ఉపయోగించడం, ఇట్లా అనమాట. నెక్స్ట్ సమస్య ప్రాజెక్టు. సమస్యని పరిష్కరించేది సమస్య ప్రాజెక్టు. అంటే పంటలు అధిక దిగుబడిని ఇవ్వడానికి, గేదెలు అధిక పాలు ఇవ్వడానికి తగిన పరిష్కారాన్ని, సొల్యూషన్ని చూపెట్టేదన్నమాట. నెక్స్ట్ శిక్షణ ప్రాజెక్ట్ ఏంటంటే వైఖరులు, నైపుణ్యాలను స్టూడెంట్స్లో డెవలప్ చేయాలి. అట్లాగే ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే వివిధ ప్రయోగాలు నిర్వహించడం, వృక్ష జంతు సంబంధ ఉత్పత్తుల భాగాలను సేకరించడం మొదలైనవని ఇప్పుడు ఎగ్జాంపుల్ కింద ఇచ్చారనమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్ పద్ధతి ప్రయోజనాల గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. ప్రాజెక్ట్ పద్ధతి ప్రయోజనాలు ఏంటి అంటే స్టూడెంట్స్ వాళ్ళ శక్తి సామర్థ్యాలు తెలుసుకుంటారు. అట్లా గ్రూప్స్గా పనిచేయడం వల్ల